Hello my dear students, welcome to RK Academy, Vijayanagaram. This is RK Lakshman from Vijayanagaram. My dear students, మేము RK Academy దగ్గర నుంచి ఈ రాబోతున్నటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అదే విధంగా రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ అదే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో ఇవి రానే వస్తున్నాయి. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీలో మనం ఏంటంటే ఆర్కే అకాడమీ విజయనగరం దగ్గర నుంచి మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్స్ అదే విధంగా స్ట్రాటజీ ఎగ్జామినేషన్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మేము ఆర్కే అకాడమీ అని పిలువబడుతున్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో అదే విధంగా ఆర్కే అకాడమీ అని పిలుస్తున్నటువంటి ఒక ఆన్లైన్ యాప్ ఏదైతే ఉందో యాప్లో కూడా మీకు ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మేము మీకు అందులో స్టోర్ చేస్తూ ఉంటాం. అదే విధంగా మై డియర్ స్టూడెంట్స్, ఈ ఆర్కే అకాడమీ దగ్గర నుంచి మా దగ్గర ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అని పిలుస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో రెండు సర్వీసులు కూడా మీకు ఇవ్వగలుగుతాం. అదేవిధంగా ఈ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి మీకు మార్చ్ 5 దగ్గర నుంచి ఆర్కే అకాడమీ వారు మీకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్ అని మీకు ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. అదేవిధంగా మీకు ఆల్రెడీ తెలుసు ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్స్ దృష్ట్యా మేము ఏం చేస్తామంటే సిలబస్ని బేస్ చేసుకొని స్ట్రాటజీని బేస్ చేసుకొని మీకు ఏంటి అన్ని క్లాసెస్ కూడా యూట్యూబ్లో యాజ్ వెల్ యాజ్ ఆర్కే అకాడమీ అని పిలుస్తున్నటువంటి ఆన్లైన్ యాప్లో కూడా మీకు దొరుకుతాయి. అయితే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు రాబోతున్నటువంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి దృష్ట్యా నేను మీకు బయాలజీ అనే సబ్జెక్ట్ సంబంధించినటువంటి వెయిటేజ్ అనేది మీతో నేను డిస్కస్ చేస్తా. ఫైన్. అయితే ఈ సెషన్లో మనము బయాలజీ దగ్గర నుంచి వస్తున్నటువంటి వెయిటేజ్ ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా మీకు సిలబస్ అనేది బయాలజీ అనేది ఎలా ఉంటుంది ఏంటి వెయిటేజ్ అనేది కంప్లీట్ గా మీతో నేను మాట్లాడుతున్నామా. సో ఇప్పుడు చూడండి, మనకి ఏపీపీఎస్సీ కానీ అదేవిధంగా టీఎస్పీఎస్సీ కానీ వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా గ్రూప్ 4 అండ్ గ్రూప్ 3 ఇట్లాంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో పంచాయత్ సెక్రటరీ ఇట్లాంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ సర్వీసెస్ సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అండ్ క్లాసెస్ కూడా మీకు యాప్లో అండ్ యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ గ్రూప్ 1 తప్ప గ్రూప్ 2, గ్రూప్ 1 తప్ప ఎస్ఐ, పీసీ, గ్రూప్ 4 అండ్ గ్రూప్ 3కి సంబంధించినటువంటి కంప్లీట్ క్లాసెస్ అనేవి మీకు బయాలజీ కానీ అదేవిధంగా ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని కూడా మీకు ఆర్కే అకాడమీ పిలుస్తున్న దాంట్లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. అదేవిధంగా స్టూడెంట్స్ ఒకసారి గమనించండి, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీలో కానీ గ్రూప్ 1, గ్రూప్ 2లో కానీ బయాలజీ దగ్గర నుంచి వెయిటేజ్ ఎలా ఉంటుందో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అయితే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీకి సంబంధించినట్టు గ్రూప్ 2లో మనకి బయాలజీ అని పిలుస్తున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీని దగ్గర నుంచి లీస్ట్ గా 15 హైయెస్ట్ గా 20 వరకు క్వశ్చన్స్ అయ్యే అవకాశాలు మనకు ఉన్నాయి. ఓకేనా? ఎంత నుంచి ఎంత వరకు అమ్మా? లీస్ట్ గా 15 దగ్గర నుంచి 20 క్వశ్చన్స్ వరకు మనకి ఏపీపీఎస్సీలో వస్తున్నటువంటి గ్రూప్ 2 అదే విధంగా తెలంగాణలో ఆల్రెడీ నోటిఫికేషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఏంటి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 750 గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు తీయబోతున్నారు. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం అనేది ఇటీవల కాలంలో పేపర్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా స్టూడెంట్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారనమాట. అదేవిధంగా టీఎస్పీఎస్సీలో తెలంగాణలో ఉన్నటువంటి ఖాళీలు కూడా ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే భర్తీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతున్న రోజుల్లో మనకి నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మేము ఆర్కే అకాడమీ దగ్గర నుంచి అందించే క్లాసెస్ డిఎస్సి వాళ్ళకు కూడా కంటెంట్ పరంగా డిఎస్సి వాళ్ళకు కూడా 100% యూటిలైజ్ అవుతూ ఉంటుంది. సో చూడమ్మా, బయాలజీ అనేది ఏదైతే ఉందో గ్రూప్ 2కి మీకు 15 నుంచి 20 క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ 15 నుంచి 20 క్వశ్చన్స్ లో ఆల్మోస్ట్ డైరెక్ట్ గా 10 క్వశ్చన్స్ 10 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మనకి కంటెంట్ నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి అమ్మా? కంటెంట్ నుంచి వస్తాయి అన్నమాట. అదేవిధంగా మనకి ఒక 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. ఏంటి సార్ బయాలజీలో కరెంట్ అఫైర్స్ సార్ ఏంటి సార్ అంటే బయాలజీలో ఇటీవల కాలంలో వస్తున్న మార్పులు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆ కోవిడ్ వైరస్ కి సంబంధించి కానీ
అదేవిధంగా జికా వైరస్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఎబోలా అని పిలుస్తున్నటువంటి ఒక డిసీజ్ గురించి కానీ, ఇట్లా రకరకాల వ్యాధులకు సంబంధించినటువంటి కరెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి 5 మార్కుల రూపంలో వస్తాయి. 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనకి కంటెంట్ రూపంలో వస్తాయి. అదే విధంగా మనకి మరొక 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో స్టాటిక్ జీకే అంటే ఫిక్స్డ్ గా ఉన్నటువంటి జీకే టాపిక్స్ ఏవైతే ఉన్నాయి, ఏంటి మానవ శరీరం అతి పెద్ద ఎముకేది, అతి చిన్న ఎముకేది, ఇట్లాంటి ఏరియాస్ ఉంటాయి కదా, మా రా టాపిక్స్ ఉంటాయి కదా, అంటే డ్రై టాపిక్స్ ఉంటాయి కదా, డ్రై టాపిక్స్ దగ్గర నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఇంకొక చూడమ్మా, 10 క్వశ్చన్స్ కంటెంట్ నుంచి వస్తాయి, 5 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్ నుంచి వస్తాయి, 5 క్వశ్చన్స్ స్టాటిక్ జీకే అండ్ దీంతో పాటుగా అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అనువర్తనాలు అంటే బయాలజీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కానీ, లేదా ఇదే 5 క్వశ్చన్స్ మనకి ప్రధానంగా ఎక్కడి నుంచి కనిపిస్తాయి అంటే అమ్మా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అని పిలుస్తున్నటువంటి ఒక ఏరియా నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి అమ్మా సైన్స్ అండ్ టెక్నాలజీ అని పిలువబడుతున్నటువంటి ఒక ఏరియా నుంచి వస్తాయి. సో ఇదిగోండి సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఏదైతే పిలుస్తున్నామో ఈ ఏరియా నుంచి వస్తాయి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్ ఇంజనీరింగ్, ఏదమ్మా జెనెటిక్ ఇంజనీరింగ్, అదే విధంగా ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ తో పాటుగా ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, ఏదమ్మా ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, అదే విధంగా జెనెటిక్ ఇంజనీరింగ్, ఇట్లాంటి అంశాల దగ్గర నుంచి మనకి బయాలజీ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? అదే విధంగా మీరు జాగ్రత్తగా గమనిస్తామా, దీని తర్వాత మీకు ఏం చెప్పాలంటే ఎస్ఐ లాంటి ఎగ్జామినేషన్స్ కి ఎలా వస్తున్నాయి. ఒక ఎస్ఐ లాంటి ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ లో మనకి వెయిటేజ్ ఎంత ఉందంటే 10 నుంచి 15 క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉందన్నమాట. ఏంటమ్మా 10 నుంచి 15 క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉంది. మరి 10 నుంచి 15 వరకు వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మాట్లాడదాం. ఇవ్వండి మరి 10 క్వశ్చన్స్ లో దాదాపుగా 7 నుంచి 9 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్ గా కంటెంట్ నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయమ్మా కంటెంట్ నుంచి వస్తాయి. అంటే ప్రధానంగా ఉన్న బయాలజీ టాపిక్, బయాలజీ ఏదైతే మనం పిలుస్తున్నామో అందులో మళ్ళా ఈ 7 to 9 లో అమ్మా మనకి బయాలజీ ఏదైతే పిలుస్తున్నామో ఇందులో జువాలజీ అని ఒక పిలవబడితే ఒక బ్రాంచ్ ఉంది, అదే విధంగా బాటనీ అని పిలుస్తున్న ఒక బ్రాంచ్ ఉంది, అదే విధంగా వీటికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి ఉంది. ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రధానంగా కనిపిస్తుంది ఏంటంటే జెనెటిక్ ఇంజనీరింగ్, అంటే జన్యుపరమైనటువంటి ఇంజనీరింగ్ లో వస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. అదే ఇక్కడ జువాలజీ అనేది పిలుస్తున్నామమ్మా దీని నుంచి సాధారణంగా 3 క్వశ్చన్స్ వస్తాయి, బాటనీ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అదే విధంగా దీని నుంచి ఒక క్వశ్చన్, దీని నుంచి ఒక క్వశ్చన్. ఓకేనా? అంటే ఒక్కో సందర్భంలో మీకు +1 మరో క్వశ్చన్ రావచ్చు, ఇక్కడ కూడా మరో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎందులో ఎస్ఐకి సంబంధించిన ప్యాటర్న్ మేము మాట్లాడుతున్నాం. మరి ఏంటమ్మా 9 క్వశ్చన్స్ అయినాయి కదా, నెక్స్ట్ మనకి జనరల్ గా ఒక 3 క్వశ్చన్స్. ఓకేనా? ఒక 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మేజర్ గా బయాలజీలో 7 to 9 అని చెప్తున్నా కదా, 7 to 9 ఏవైతే ఉన్నాయో ఏరియా నుంచి వస్తాయి. అదే విధంగా మరొక 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనకి మేజర్ గా కరెంట్ అఫైర్స్ అని పిలువబడుతున్న ఒక ఏరియా చుట్టూ వస్తాయి అన్నమాట. ఏదమ్మా కరెంట్ అఫైర్స్ అనే ఏరియా చుట్టూ వస్తూ ఉంటాయి. ఎన్నైనా మనకి 9, 3 ఎన్నయ్యమ్మా 12 అయ్యాయి. ఎన్నయ్యి 12 అయ్యాయి. మరి రిమైనింగ్ 3 క్వశ్చన్స్ పరిస్థితి ఏంటి సార్ అంటే ఈ 3 క్వశ్చన్స్ కూడా మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ తెలిసి ఇటీవల కాలంలో ఎగ్జామినేషన్స్ వచ్చే ప్యాటర్న్ ఏంటంటే మనకి జతపరచడాలు. ఏదమ్మా జతపరచడాలు అంటే మ్యాచింగ్స్. ఏవి మ్యాచింగ్స్. ఈ మ్యాచింగ్స్ సాధారణంగా కనబడుతూ ఉంటాయి అన్నమాట అందులో ఈ ఎస్ఐ పేపర్లో. ఓకేనా? నెక్స్ట్ పీసీలో కూడా ఇంచుమించుకి ఇదే ప్యాటర్న్ అమ్మా. మనకు ఉన్నటువంటి కానిస్టేబుల్ ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ అని తీసుకున్నట్టయితే పీసీలో కూడా సేమ్ ప్యాటర్న్ మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి. నెక్స్ట్ ఆర్పిఎఫ్ లాంటి ఎగ్జామ్స్ లో ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్ బయాలజీ దగ్గర నుంచి. ఇవ్వండి అమ్మా ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కూడా మనకి కేంద్ర ప్రభుత్వం అనేది 9,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి మనకు మెన్షన్ చేయడం జరిగింది ఆర్పిఎఫ్. అయితే మీకు ఒక మాట చెప్పాలి, ఈ ఆర్పిఎఫ్ అని చెప్పేసి మనం ఏదైతే పిలుస్తున్నామమ్మా ఆర్పిఎఫ్ లాంటి నోటిఫికేషన్ లో ప్రధానంగా బయాలజీ వెయిటేజ్ అనేది తక్కువని చెప్పుకోవాలి. వస్తే ఒక 5 వరకు వస్తాయి, వస్తే లేకుంటే ఒక 2 క్వశ్చన్స్ ఉండొచ్చు అంతే. ఓకేనా? 2 క్వశ్చన్స్ కూడా మనకి మెయిన్గా పోషణ న్యూట్రిషన్ అంశం కానీ లేదా వ్యాధులు అనే అంశం కానీ దీంతో పాటుగా మనకి 2 ఏరియాస్ రాకపోతే మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలు జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, శ్వాసరస వ్యవస్థ ఇలాంటి వ్యవస్థల నుంచి వస్తాయి అన్నమాట.
ఓకేనా వస్తే. సో 2 క్వశ్చన్స్, లేదంటే ఇదే 3 ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇదే 3 ఏరియాస్ ఆర్పిఎఫ్కి 5 మార్కులకి 5 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఈ ఏరియాస్ దగ్గర నుంచి. అర్థమైంది కదమ్మా. ఇది మనకు ఉన్నటువంటి ప్యాటర్న్. గ్రూప్ 2 ప్యాటర్న్ కూడా మీకు డిస్కస్ చేయడం జరిగింది. అదే గ్రూప్ 3, గ్రూప్ 4 ఏవైతే ఉన్నాయి. గ్రూప్ 3 అనేది ఏదైతే ఉందో ఇంచుమించుగా కానిస్టేబుల్ ప్యాటర్న్ ఉంటుంది అన్నమాట. గ్రూప్ 2 అనేసి కాస్త ఎస్ఐ లెవెల్లోనే కనిపిస్తాయి. ఓకేనా ఫైన్. నెక్స్ట్ మనం ఈ బయాలజీ అని ఏదైతే పిలుస్తున్నామో ఈ బయాలజీకి సంబంధించినటువంటి అంశాల్లో మనం బయాలజీ అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ లో బయాలజీ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంది ఏంటి అనే ఉద్దేశంతో ఫస్ట్ బయాలజీలో ఏదో ఒక టాపిక్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. ఆ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు ఈ సెషన్ లో. అయితే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడే ముందు మనకి ఏపీపీఎస్సీ అదేవిధంగా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో మరి కొద్ది రోజుల్లో రివీల్ అవ్వబోతున్నాయి. సో వాటికి సంబంధించి మీరు అందరూ దయచేసి మీరు గమనించి ఏం చేస్తారంటే మా ఆర్కే అకాడమీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా ఆర్కే అకాడమీ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో కూడా మీకు అన్ని క్లాసెస్ కూడా జనరల్ స్టడీస్ అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్, ఓకేనా, అర్థమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కి సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మా ఆర్కే అకాడమీ యాప్ లో అదేవిధంగా ఆర్కే అకాడమీకి సంబంధించినటువంటి ఆర్కే అకాడమీ విజయనగరం అని పిలుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ లో కూడా మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ లో ఉంటుందన్నమాట. అదేవిధంగా మీ అందరికీ నోటీస్ చేస్తున్నాను మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ మార్చ్ 5 అనేది ఏదైతే ఉందో మార్చ్ 5 ఏదైతే ఉందో మార్చ్ 5న ఆర్కే అకాడమీ వారు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ అండ్ పీసీకి సంబంధించి అదేవిధంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ ఏదైతే ఉందో మేము ప్రారంభిస్తున్నాం. సో వీరు ఎవరైతే ఎవరైతే విద్యార్థులు జాయిన్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం. టాపిక్ లోకి వెళ్తే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అని పిలుస్తున్నటువంటి ఒక టాపిక్ గురించి మనం చాలా క్లియర్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెషన్ అంటే ఏంటనేది, జీర్ణ వ్యవస్థ అంటే ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదమ్మా జీర్ణ వ్యవస్థ అని ఏదైతే ఉందో ఈ జీర్ణ వ్యవస్థ టాపిక్ గురించి మనం మాట్లాడాలి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మెన్ బై డైజెషన్ అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఏం చెప్తామంటే డైజెషన్ మీన్స్ ది ప్రాసెస్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ ఇంటూ ద సింపుల్ మాలిక్యూల్స్ టు గివ్స్ ఎనర్జీ టు అవర్ బాడీ ఈస్ కాల్డ్ యాజ్ డైజెషన్ అంటాం. ఏం లేదమ్మా, ఇప్పుడు సంక్లిష్టంగా ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో మీ నోటి ద్వారా తీసుకుంటున్నటువంటి సంక్లిష్టంగా ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో సరళంగా మారి, ఎట్లా మారాలమ్మా, సరళంగా మారి వీటి ద్వారా మీ శరీరానికి శక్తి లేదా గ్లూకోజ్ అనేది ఏటీపీల రూపంలో నీ శరీరానికి శక్తిని చేకూర్చే విధానాన్ని ఏమంటామంటే జీర్ణ వ్యవస్థ అని చెప్పేసి మనం చెప్తాం. ఏం చెప్తామమ్మా, జీర్ణ వ్యవస్థ అని చెప్పేసి మనం చెప్తాం. ఓకేనా. అయితే ఇట్లాంటి జీర్ణ వ్యవస్థ గురించే మనం మాట్లాడాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పోషణ అని చెప్పి ఒక మాట మాట్లాడాలి. ఏదమ్మా పోషణ అంటే శరీరానికి ఆహారాన్ని, దేనమ్మా శరీరానికి ఆహారాన్ని మనం ఏ రూపంలో అందిస్తామో శరీరానికి కావాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆహారాన్ని మనం ఎట్లా అందిస్తామమ్మా, శక్తిని చేకూరుస్తుంది. కాబట్టి ఆహారాన్ని ఏ రూపంలో మనం అందిస్తాం అంటే పోషకాల రూపంలో అందిస్తాము. ఏ రూపంలో అందిస్తామమ్మా, పోషకాల రూపంలో అందిస్తాము. మరి ఇట్లాంటి పోషకాలను ఇంగ్లీష్ లో ఏమంటారు సార్ అంటే న్యూట్రియంట్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా, న్యూట్రియంట్స్ లేదా పోషకాలు అని చెప్తాం. సార్ మళ్ళా పోషకాలు అంటే ఏంది సార్ అంటే పోషకాలు అంటే ఎవరెవరు పిలుస్తారు సార్ అంటే ఆ పోషకాలు అని ఎవరెవరు పిలుస్తారంటే అమ్మా ఇగోండి CPLMVW అని పిలుస్తున్నాడు. ఈ కోడ్ వర్డ్స్ ని పిలుస్తాము పోషకాలు అని చెప్పి. అయితే చూడండి ఇక్కడ C ఫర్ కార్బోహైడ్రేట్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా, కార్బోహైడ్రేట్స్ అని పిలుస్తాము. P ఫర్ ప్రోటీన్స్ లేదా మాంసకృత్తులు అని పిలుస్తాము. అదేవిధంగా L ఫర్ లిపిడ్స్ లేదా ఫ్యాట్స్ లేదా కొవ్వులు అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా, కొవ్వులు అని పిలుస్తాం. వీటిలే లిపిడ్స్ అంటాము లేదా మనం ఫ్యాట్స్ అని పిలుస్తాం. అదే M ఫర్ ఏంటంటే అమ్మా మినరల్స్. ఇక్కడ మినరల్స్ తెలుగులో ఏమంటామమ్మా ఖనిజాలు అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాము, ఖనిజాలు అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. అయితే అదేవిధంగా V ఫర్ వైటమిన్స్. ఏదమ్మా V ఫర్ వైటమిన్స్. ఇగోండి వైటమిన్స్ తెలుగులో మనం ఏమని పిలుస్తామంటే
విటమిన్లు అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇక డబ్ల్యూ ఏంటమ్మా, డబ్ల్యూ ఫర్ వాటర్ ఆర్ నీరు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం అనమాట. అయితే ఇప్పుడు శరీరానికి ఈ పోషకాలను అందించడం ద్వారా నీకేమొస్తుందమ్మా, నీ శరీరానికి ఏమొస్తుంది, శక్తి అనేది రావస్తుంది అనమాట. ఏమొస్తుంది, శక్తి వస్తుంది. మరి శక్తి వచ్చింది అంటే అక్కడ దాని అర్థం ఏంటి, ఆహారం తీసుకున్నాం అని అర్థం. అయితే ఆహారం తీసుకునేదానికి శక్తి ఉత్పత్తి అయ్యేదానికి మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఏదంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డైజెస్టివ్ సిస్టమ్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైందా డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటో? అయితే ఇప్పుడు ఏమంటాను నేను, శరీరంలోనికి నువ్వు తీసుకున్నటువంటి కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ అంటే సంక్లిష్టమైనటువంటి పదార్థాలు అని చెప్పేసి మనం ఏమని పిలుస్తామా, సంక్లిష్టమైనటువంటి పదార్థాలు. ఈ సంక్లిష్టమైనటువంటి పదార్థాలు శరీరంలోనికి తీసుకున్నప్పుడు కొన్ని ఎంజైముల సమక్షంలో ఆ సరళమైన పదార్థాలుగా మారుతుంది. ఒకసారి ఇంగ్లీష్ లో డైలాగ్ చెప్తాను చూడమ్మా. ది బ్రేక్ డౌన్ ఆఫ్ ద కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ ఇంటూ ద సింపుల్ ఫుడ్ మాలిక్యూల్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్స్ and some other chemicals, whatever the chemicals that are present in the human digestive system that converts the complex food materials into the simple food molecules such that energy is produced in the sense of glucose, and that particular glucose will be supplied to the cells of our body in the form of ATP. So such type of mitochondria can be called, such type of energy can be stored in the mitochondria. అంటే మైటోకాండ్రియాలో నిల్వ ఉంటాయి ఏది, గ్లూకోజ్. మరి whenever the glucose is stored in the mitochondria, mitochondriaలో గ్లూకోజ్ స్టోర్ అయిన తర్వాత such type of glucose is supplied to the cell in the form of ATPs. అంటే ఆ మైటోకాండ్రియాలో నిల్వ ఉన్నటువంటి గ్లూకోజ్ అవసరమైనప్పుడు ఏటీపీ రూపంలో శరీరానికి సప్లై అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానమ్మా, ఏటీపీని ఏమంటున్నాను అంటే సెల్ కరెన్సీ అని చెప్పేసి మనం ఏమని పిలుస్తామా, ఏటీపీని సెల్ కరెన్సీ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాము, సెల్ కరెన్సీ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. మరి మైటోకాండ్రియా ఏమని పిలుస్తామా, మైటోకాండ్రియా మనము కణశక్తి భాండాగారాలు అని చెప్పేసి మనం ఏమని పిలుస్తామా, కణశక్తి భాండాగారాలు అని పిలుస్తాం. అయితే వీటిని ఇంగ్లీష్లో ఏమంటామా, పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని చెప్పేసి మనం ఏమని పిలుస్తాము, పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. అర్థమైంది కదా? ఇదేంటి బేసిక్ గా ఉన్నటువంటి కాన్సెప్ట్ అమ్మా. అంటే ఏమవుతుంది ఈ సిస్టమ్ దేనికి అనేది ఫస్ట్ ఏ లెసన్ కైనా కూడా మాడ్యులేషన్ ఫస్ట్ మనకి ఏంటంటే ఆ లెసన్ కి సంబంధించి ఇంట్రొడక్షన్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే మానవ శరీరంలో ఉన్నటువంటి ఈ జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో, మానవ శరీరంలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ యొక్క మొత్తం పొడవెంత అని అడిగాడు అనుకోండి, 9 మీటర్లు అని చెప్పేసి చెప్పాలి. ఏం చెప్పాలమ్మా, 9 మీటర్లు. అడుగులు అడిగాడు అనుకోండి, దాదాపుగా 32 అడుగులు చెప్పాలి. అంటే చూడ 9 మీటర్లు అంటే 27 అడుగులు కదా అవుతాయి సార్. అంటే యాక్చువల్గా అకాడమీ బుక్స్ ఏంటంటే 9 మీటర్లలో 9 ఇస్తాడు, అడుగుల్లో 32 ఇస్తాడు. కాబట్టి రెండింటిలో ఏమి ఇచ్చినా కూడా ఆన్సర్ పెట్టాల్సిందే. లేదు అలా కాదు సార్, అలా కాకుండా ఇంకేమైనా ఇచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైనా కూడా బయాలజీలో రేంజెస్ అనేది మనం చదవాలి. 29 నుంచి 30 లేదా 30 నుంచి 32 అనే రేంజెస్ చదువుకున్నట్టయితే అప్పుడు మనం ఏం పెట్టాలి సార్ అంటే 29 నుంచి 30కి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది బేసిక్ ఇష్యూ. అయితే దీని తర్వాత ఏంటి, ఇప్పుడు మానవ శరీరంలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ అనేది ఈ యొక్క పొడవెంతో నీతో మాట్లాడాను, అవునా? తర్వాత ఏం మాట్లాడతాం, ఈ జీర్ణ వ్యవస్థలో మొదటి భాగమైనటువంటి నోరు అని లేదా మౌత్ అని ఏదైతే ఉందో ఆ మౌత్ గురించి మనము బ్రీఫ్ గా మాట్లాడదాం. ఓకేనా? సో మౌత్ గురించి చూడండమ్మా. మానవ శరీరంలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థలో మొదటి భాగం ఏది అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పాల్సింది ఏంటంటే నోరు అని చెప్తా. ఏం చెప్తామమ్మా, నోరు. ఓకేనా? జాగ్రత్తగా డయాగ్రామ్ గమనించండి. ఇప్పుడు ఈ నోరు అని పిలుస్తుంది ఏదైతే ఉందమ్మా, ఇగోండి నోరు అని పిలుస్తుంది ఏదైతే ఉందో దాని యొక్క స్ట్రక్చర్ నేను చూపిస్తున్నా చూడండి. ఏంటి, ఇగోండి ఇలా నువ్వు తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో ఫస్ట్ దేని, ఇగోండి ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ గా గమనించండి. ఇగోండి ఒక పర్సన్ ఇలా తీసుకుందాం, ఓకేనా? ఇట్లా తీసుకుంటే లిప్స్, ఓకే, ఇట్లా తీసుకో. ఇప్పుడు ఈ జీర్ణ వ్యవస్థలో నువ్వు తీసుకున్నటువంటి ఆహారం ఫస్ట్ ఎందులోకి తీసుకుంటున్నావమ్మా, నోట్లోనికి తీసుకుంటున్నావు. దేంట్లో తీసుకుంటున్నావు, నోట్లోనే తీసుకుంటున్నావు. మరి నోట్లోనికి తీసుకున్నటువంటిది ఏదైతే ఉందో ఈ నోట్ లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని ఏమంటామంటే మనము ఆస్య కుహరం అని చెప్పి మనం పిలుస్తాము. ఏమని పిలుస్తామమ్మా,
హాస్య కుహరం లేదా ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారు సార్ అంటే వారల్ క్యావిటీ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? వారల్ క్యావిటీ అని చెప్పి పిలుస్తారు. మరి వారల్ క్యావిటీకి ఇంకేదైనా పేరుందా సార్ అంటే బక్కల్ క్యావిటీ. ఏదమ్మా? వారల్ క్యావిటీకి ఇంకో పేరేంటి? బక్కల్ క్యావిటీ అని చెప్పేసి పిలుస్తా ఉంటాం. మరి ఇదేంటమ్మా వారల్ క్యావిటీ? ఇదేంటి బక్కల్ క్యావిటీ? తెలుగులో ఏమన్నాం? హాస్య కుహరము అని చెప్పేసి అన్నాను. మరి ఇగో నోటి ద్వారా ఆహారం తీసుకున్నాను. ఇప్పుడు ముక్కు ద్వారా గాలి పీల్చుకో. ఇగోండి ముక్కు చూసారు కదా, ముక్కులోనికి గాలి వెళ్ళిన తర్వాత, ముక్కు లోపలికి గాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇగోండి నేను ఇలా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఇలా తీసుకోండి. ఇక్కడ నుంచి ఎక్స్రే తీస్తే నా పిచ్చిన ఇట్లా పడుతుంది. సేమ్ యాసిటీస్ ఇలానే పడుతుంది అన్నమాట. ఏంటి? ఇగోండి నా నోరు మీద నుండి ఖాళీ ప్రదేశం. దాన్ని నేనేమంటున్నాను చూడమ్మా, నాసికా కుహరం అని చెప్పేసి పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నామమ్మా? నాసికా కుహరం. అంటే నీవు తీసుకున్నటువంటి గాలి ఏదైతే ఉందో ఇది అందులో ఓపెన్ అవుతుందమ్మా, నాసికా కుహరంలోనికి ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకో అమ్మా. ఎక్కడికి? నాసికా కుహరం. మరి నాసికా కుహరాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు సార్ అంటే నాజల్ క్యావిటీ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? నాజల్ క్యావిటీ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? నాజల్ క్యావిటీ. మరి ఇదేంటి? వారల్ క్యావిటీ. సార్ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. నాజల్ క్యావిటీని వారల్ క్యావిటీని సపరేట్ చేస్తున్నటువంటి, నాజల్ క్యావిటీని వారల్ క్యావిటీని సపరేట్ చేస్తున్నటువంటి ఒక ఎముక లాంటి నిర్మాణం ఏది అని నేను అడిగాను అనుకోండి, ఇమ్మీడియట్ గా నువ్వు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటో ఒకసారి గెస్ చేయి. ఓకేనా? నాజల్ క్యావిటీని వారల్ క్యావిటీని సపరేట్ చేస్తున్నటువంటి ఒక ఎముక ఏది అని చెప్పి నేను అడిగితే ఇమ్మీడియట్ గా నువ్వేం చెప్పాలి అంటే అమ్మా నాజల్ క్యావిటీని వారల్ క్యావిటీని సపరేట్ చేస్తున్న ఎముకని నేను ఏమంటున్నానంటే పలేట్ అని పిలుస్తున్నా. ఏమని పిలుస్తున్నామ్మా? పలేట్ అంటున్నాను. ఈ పలేట్ నే నేనేమంటానంటే అంగిలి అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? అంగిలి అని చెప్పి మనం పిలుస్తాం. అంటే నీ నోరు ఇలా ఓపెన్ చేసావు అనుకోండి, లోపల గరుగ్గా తగులుతుంది. చూసారా? చాక్లెట్ తింటావు చూడు ఒకసారి. చాక్లెట్ ఏం చేస్తావు? నీ నాలుగు ఇలా పెడతావు బయట, దీని మీద చాక్లెట్ పెడతావు, లోపలికి తీసుకుంటావు. తీసుకుని ఏం చేస్తావు? దాని టేస్ట్ ని నువ్వు ఆస్వాదించాలంటే ఏం చేస్తావు? నాలుగు మీద చాక్లెట్ ఇలా లిఫ్ట్ చేసి ఈ మీద ఉన్నదాన్ని ఇలా టచ్ చేసి ఇలా నాలుగుతో దాన్ని రప్చర్ చేస్తా ఉంటావు. చేసేటప్పుడు ఏమో తెలుసా? సెలైవా లేదా లాలాజలంతో కరిగి ఆ టేస్ట్, ఆ కెమికల్ సబ్స్టాన్స్ ఏదైతే ఉందో నాలుగు మీద ఉన్నటువంటి రుచి మగ్గులు లేదా టేస్ట్ బర్డ్స్ మీదకి వెళ్ళి టేస్ట్ బర్డ్స్ ఇమ్మీడియట్ గా బ్రెయిన్ పంపిస్తే ఓ నువ్వు తినేది బిల్లా అని చెప్పి చెప్తుంది. ఎవరు చెప్తారు? నీ బ్రెయిన్ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అయితే నేనేమంటాను ఇప్పుడు ఈ పెలేట్ యొక్క మేజర్ రోల్ ఏంటంటే టేస్ట్ ని తెలుసుకోవడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది అని చెప్పి. ఇదిగోండి, ఇట్ డజంట్ ఇన్వాల్వ్ ఇన్ ద యాక్షన్ బట్ ఇట్ సపోర్ట్స్ ద యాక్షన్. అర్థమైంది? అంటే ఏంటి? ఉత్ప్రేరకం లాగా పనిచేస్తాం. ఉత్ప్రేరకం అంటే మళ్ళీ వేరు. ఇట్ రేట్స్ ద రియాక్షన్ బట్ ఇట్ డజంట్ ఇన్వాల్వ్ ఇన్ ద రియాక్షన్. అయితే ఇక్కడ ఏమంటున్నాను నేను? అంగిలి లేదా పెలేట్ అనేది దాని గురించి మాట్లాడుతున్నాను. ఈ పలేట్ ఈజ్ ద బోన్, ఈ పెలేట్ ఈజ్ ద బోన్ which separates the nasal cavity from the oral cavity. అర్థమైంది ఇప్పుడు? సో నాసికా కుహరాన్ని హాస్య కుహరాన్ని వేరు చేస్తుంటే ఎముక ఏది అని అడిగితే ఇమ్మీడియట్ గా నువ్వు చెప్పాలి అంగిలి అని చెప్పేసి నువ్వు చెప్పాలా. ఓకేనా? ఏమని చెప్పాలమ్మా? అంగిలి అంటున్నాను. కాబట్టి ఇదిగోండి వారల్ క్యావిటీ రాస్తున్నాం చూడండి. ఏదమ్మా? వారల్ క్యావిటీ. ఇదిగోండి ఇక్కడ ఎవరున్నారు? నాసల్ క్యావిటీ. ఎవరమ్మా? వారల్ క్యావిటీ, నాసల్ క్యావిటీ. మరి ఈ వారల్ క్యావిటీని నాసల్ క్యావిటీని సపరేట్ చేస్తున్నటువంటి ఎముక ఏది అని అడుగుతున్నాం. చెప్పండి, ఏం చెప్తాం మనం? పలేట్ అని చెప్పి చెప్తే ఏమని చెప్తామమ్మా? పలేట్. లేదా లేదా దీన్ని ఏమంటున్నా నేను? అంగిలి అంట. గుర్తుపెట్టుకో, మంగళి కాదు అంగిలి. ఓకేనా? గుర్తుపెట్టుకో. ఫైన్. నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే ఈ నోరులో ఉన్నటువంటి భాగాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలియాలా, అంతే కదా? నోట్లో ఉన్నటువంటి భాగాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది ఏదంటే నాలుక అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామా? నాలుక అని చెప్పి పిలుస్తాము. మరి నాలుగు ఇంగ్లీష్ లో ఏమంటారు సార్ అంటే టంగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఏమని పిలుస్తామా? టంగ్ అని చెప్పి మనం పిలుస్తా ఉంటాం అన్నమాట. అదే విధంగా ఈ నాలుగుతో పాటుగా ఈ నోట్లో ఉన్నటువంటి భాగాలు ఇంకేమైనా ఉన్నాయా సార్ అంటే జీర్ణ వ్యవస్థ కంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాం కాబట్టి దీని తర్వాత ఉండేవాడు ఎవడంటే దంతం లేదా టూత్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? టూత్ అంటాం. మరి ఇదే నోట్లో ఇంకెవరు ఉంటారంటే సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. ఎవరుంటారమ్మా? సెలైవరీ గ్లాండ్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. అమ్మా
సెలవరీ గ్లాండ్స్ ని ఇంగ్లీష్ లో ఏమంటాం? ఇగోండి సెలవరీ గ్లాండ్స్ ని తెలుగులో ఏమంటాం అంటే లాలాజల గ్రంథులు అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? లాలాజల గ్రంథులు అని చెప్పేసి మనం పిలుస్తాం. మరి లాలాజల గ్రంథులు ఏం చేస్తాయంటే నోట్లోకి తీసుకున్నట్టు ఆహారంకు మీకు నోట్లోనికి తీసుకున్న ఆహారం ఏదైతే ఆహారానికి లాలాజలాన్ని కలుపుతాయి. దేని కలుపుతాయమ్మా? లాలాజలం అనేది తీసుకున్నటువంటి ఆహారానికి కలుపుతుంది. అప్పుడు ఆహారాన్ని కలిపేటప్పుడు ఉండే ముద్ద ఉంటుంది చూసారా, జెల్లీగా ఉంటది కదమ్మా, ఆ ముద్దని మనం ఏమంటామంటే బోలస్ అంట. ఏమంటామమ్మా? బోలస్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాము? బోలస్ అని చెప్పి పిలుస్తాం. అర్థమైంది కదమ్మా? ఓకేనా? ఇప్పుడు ఇట్లాంటి టాపిక్స్ వచ్చేటప్పుడు ఏం చేస్తారు? పాజ్ చేసుకోండి, స్క్రీన్ పాజ్ చేసుకొని ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకున్నారు అనుకోండి, సపరేట్ గా నోట్స్ రాసుకునేటప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఒక స్క్రీన్ షాట్ తీసుకుని చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గుర్తుపెట్టుకోండమ్మా, మాకు ఆర్కే అకాడమీ దగ్గర నుంచి కంప్లీట్ గా మీకు జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఏవైతే ఉన్నాయో మీకు అప్పర్ హైయర్ స్టాండర్డ్స్ లో మాత్రమే చెప్పగలుగుతాం. ఓకేనా? సో ఈవెన్ ఇంత నాట్ ఓన్లీ బయాలజీ, అన్ని సబ్జెక్టులు కూడా ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీకు జస్టిఫై చేసేలాగా ఉంటుంది తప్ప మీకైతే మాత్రం లాస్ అనేది మీకు జరగడం అనేది ఉండదు. ఓకేనా? సో గ్రూప్ 2 పర్పస్ లో మాత్రం ఖచ్చితంగా గ్రూప్ 2, గ్రూప్ 3, ఏపీఎస్సికి సంబంధించిన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పీసీ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ గా మీకు సబ్జెక్ట్ అనేది మేము అందించగలుగుతాం. ఈవెన్ ఇన్ ద యూట్యూబ్, ఆల్సో ఇన్ ద యాప్ లో కూడా మీరు యాప్ లో లాగిన్ అయి కొనుక్కున్నట్టయితే వెరీ లోయెస్ట్ ప్రైస్ కి మేబీ 1000 బిలోనే ఉంటది అనమాట. ఆ కోర్సెస్ మీ సబ్జెక్ట్ వైజ్ కొనుక్కోవచ్చు, కోర్సెస్ వైజ్ కొనుక్కోవచ్చు, మంత్లీ వైజ్ కోర్స్ కూడా మీరు అన్ని విధాలుగా ఏవైతే ఉన్నాయో అన్ని సెగ్మెంట్స్ కూడా మేము ప్రవేశపెడతాం యాప్ లో. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లేదా thumbnail లో కనిపిస్తున్న ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మీరు కాల్ చేసినట్టయితే దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మేము ఇవ్వగలుగుతాం. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి లాలాజలం అని చెప్పేసి నీకు చెప్పాను. దీని తర్వాత మనం చెప్పాల్సింది ఏంటంటే అమ్మా, ఇగోండి ఒక మాట, లాలాజలం అనేది ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్ యొక్క విచ్ఛిన్నం అనేది చేయగలుగుతుంది. ఏం చేస్తుందమ్మా? కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నం లేదు, సింపుల్ కార్బోహైడ్రేట్ల జీర్ణం అని కూడా మనం పిలుస్తుంది. దాన్నే డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ విల్ బి టేక్స్ ప్లేస్ ఇన్ ద మౌత్ త్రూ ద ప్రెజెన్స్ ఆఫ్ సెలవరీ గ్లాండ్స్ అని చెప్పేసి మనం చెప్తాం. ఓకేనా? దీని తర్వాత మనం ఏం మాట్లాడతామంటే ఇక్కడ ఉన్నటువంటి నోట్లో ఉన్నటువంటి సెలవరీ గ్లాండ్స్ లో అమ్మ సాధారణంగా సెలవరీ గ్లాండ్స్ అనేవి 3 పేర్స్ గా మనం పిలుస్తాం. ఎన్ని పేర్స్ గా పిలుస్తామా? 3 పేర్స్ గా పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ దాకా ఏదైతే ఉందో పాస్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నేను తుడిపేస్తున్నా. ఓకేనా? సో చూడండి, తర్వాత ఏంటి, లాలాజల గ్రంథుల గురించి మనం మాట్లాడాలి. ఏదమ్మా? లాలాజల గ్రంథుల గురించి మాట్లాడాలి. అయితే లాలాజల గ్రంథుల్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటున్నాం? సెలైవరీ గ్లాండ్స్ అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నామా? సెలైవరీ గ్లాండ్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాము? సెలైవరీ గ్లాండ్స్ అని పిలుస్తున్నాం. వీటిలో ఏమంటున్నాం? లాలాజల గ్రంథులు అంటున్నాం కదా. ఏమంటున్నామా? లాలాజల గ్రంథులు అంటున్నాం. సాధారణంగా సెలైవరీ గ్లాండ్స్ ఎన్ని ఉంటాయంటే 3 జతలు ఉంటాయి. ఎన్ని ఉంటాయమ్మా? 3 జతలు ఉంటాయి. గుర్తుపెట్టుకో. ఎన్ని జతలమ్మా? 3 జతలు. మరి 3 జతలు ఎవరు సార్ అంటే జాగ్రత్తగా చూడండి. అదో జిహ్విక, ఏదమ్మా? అదో జిహ్విక, తర్వాత అదో జంబిక. గుర్తుపెట్టుకున్నామా? ఎక్కడో కష్టమైన పదాలేం కాదు, ఈజీనే. ఓకేనా? మూడోది ఏంటంటే పెరోటిడ్. ఏదమ్మా? మూడోది పెరోటిడ్. ఇట్లా 3 రకాల 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. మరి ఒక్కొక్కటి ఏంటి? ఇగోండి ఇంగ్లీష్ లో తీసుకుందాం. ఇదేంటంటే సబ్ లింగ్యువల్. ఏదమ్మా? సబ్ లింగ్యువల్. ఇదేంట్రా? సబ్ మ్యాక్సిల్లరీ. ఏదమ్మా? సబ్ మ్యాక్సిల్లరీ అని పిలుస్తాం. మరి పెరోటిడ్ ఏంట్రా? పెరోటిడ్ అనేది ఏదైతే ఇంగ్లీష్ లో కూడా పెరోటిడ్ అంటే, ఈ పెరోటిడ్ ఎలాంటిది అంటే వరంగల్ నిమ్మకాయ లాంటిది అనమాట. గుర్తుపెట్టుకో, అక్కడ ఇక్కడ ఎక్కడ ఒకేలా పిలుస్తారు. ఓకేనా? సో సబ్లింగ్యువల్, సబ్ మ్యాక్సిల్లరీ అండ్ పెరోటిడ్. తెలుగులో అదో జీవిక, అదో జంబిక, పెరోటిడ్. ఇప్పుడు అదో జీవిక అనేది ఏదైతే ఉందమ్మా, అదో జీవిక అనేది ఏదైతే ఉందో, అదో జీవిక అంటే జిహ్విక అంటే టంగ్ రా. ఏదమ్మా? టంగ్ కింద ఉంటాయి అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకో, సింపుల్. ఎక్కడ ఉంటాయమ్మా? టంగ్ కింద ఉంటాయి. అదే విధంగా అదో జంబిక ఎక్కడ ఉంటాయి? ఇవి దవడల అంచుల్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయమ్మా? దవడల అంచుల్లో ఉంటాయి, జాస్. మరి పెరోటిడ్ ఎక్కడ ఉంటాయి అంటే చెవుల కింద. ఎక్కడమ్మా? చెవుల క్రింద అనేవి పెరోటిడ్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్ దీని తర్వాత
చూడండి 3 జతలు అన్నాం కదా. అయితే మీకు ఒక మాట చెప్తా, లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను ఏంటి, ఏబిపిఎస్సి టిఎస్పిఎస్సికి సంబంధించిన గ్రూప్ 2లో మీకు ఏం కాదన్నా 20 క్వశ్చన్స్ ఇస్తాడమ్మా. బయాలజీ అని చెప్పాను కదా, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, 20 క్వశ్చన్స్. 20 క్వశ్చన్స్లో అమ్మా ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్, అంటే బయాలజీలో వచ్చినట్టు ఇటీవల మార్పులు ఏమైనా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వైరస్, జికా వైరస్, ఎబోలా వైరస్, రకరకాల వైరస్లు, టీకాలు, ఈ మధ్య ఇంప్లిమెంట్ చేసిన కోవిషీల్డ్, కోవాక్సిన్, ఇంకోటి కోవాక్సిన్ కి సంబంధించి కూడా రీసెంట్ గా ఏంటి అప్డేట్ వచ్చింది మనకి, సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లా అని చెప్పేసి తెలంగాణ వాసులకి మనకి పద్మ అవార్డ్స్ లో మూడో అవార్డు ఏదైతే ఉందో అది అవార్డు అనేది రావడం జరిగింది. ఏంటి, పద్మభూషణ్ రావడం జరిగింది అనమాట. అలాంటి కరెంట్ అఫైర్స్ బయాలజీలో కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఎందుకు సార్ ఇప్పుడు చెప్తున్నారంటే, బయాలజీలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ లాలాజల గ్రంథులు ఉన్నాయో ఇందులో కూడా కరెంట్ అఫైర్ చూసారా, నేర్చుకున్నాయి. ఓకేనా. సో మరి ఏమంటానంటే, ఇటీవల కాలంలోని 4వ జతగా కనుక్కున్నటువంటి లాలాజల గ్రంథి ఏది అంటే సింపుల్ క్వశ్చన్. ఏంటి, ట్యూబల్ ఏరియా అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామా, ట్యూబలేరియా అని పిలువబడుతున్నటువంటి ఒక లాలాజల గ్రంథి. మరి ఏ దేశం వాళ్ళు కనుక్కున్నారని చెప్పి నీకు అడిగాడు అనుకోండి, సింపుల్, నెదర్లాండ్ దేశస్తులు కనుక్కున్నారు. ఎవరమ్మా, నెదర్లాండ్ దేశస్తులు కనుక్కున్నారు. మానవ శరీరంలో లాలాజల గ్రంథుల యొక్క సంఖ్య అంటే 3 జతలు. మానవుడు తప్ప మిగతా జీవులన్నింటిలో కూడా 4 జతలునమ్మా. మానవుడు తప్ప మిగతా జీవులన్నింటిలో కూడా 4 జతలే. అంటే ఎవరు మిగతా జీవులు అంటే ఎవరు, తేళ్లు, పాములు కాదు. మిగతా ఇప్పుడు హెర్బివోర్స్ అంటే ఆకులు, అలములు తింటాయి కదా, అంటే పశువులు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఉంటాయి కదమ్మా. అంటే వెల్ డెవలప్డ్ అయ్యి ఆకులు తీసుకుంటా ఉండాలన్నమాట. అయితే ఇట్లాంటివన్నీ కూడా 4 జతలు ఉంటాయి అన్నమాట, గుర్తుపెట్టుకో. ఒకటి, వాటి యొక్క జీర్ణ వ్యవస్థలో కూడా 4 భాగాలు ఉంటాయి, మన శరీరంలో 3 భాగాలు ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఓకేనా, అక్కడ 4 భాగాలు, ఇక్కడ ఏంటి 3 భాగాలు. నెక్స్ట్ అదే ట్యూబలేరియా అనేది ఏదైతే ఉందో నెదర్లాండ్కి సంబంధించి. మరి ఈ లాలాజల గ్రంథుల్లో ఉన్నటువంటి ఎంజైమ్ ఏది, చాలా ఇంపార్టెంట్. లాలాజల గ్రంథుల్లో ఉన్నటువంటి ఎంజైమ్ ఏది, అది సెలైవరీ అమైలేస్ అని చెప్పేసి పిలిస్తే ఏమని పిలుస్తామా, సెలైవరీ అమైలేస్ అని చెప్పి మనం పిలుస్తాం. లేదా దీన్నే టయాలిన్ అని కూడా పిలవచ్చు. ఏమని పిలవచ్చమ్మా, టయాలిన్. చాలా జాగ్రత్తగా విను. ఏంటమ్మా, టయాలిన్ అనేది ఏదైతే ఉందో ఈ టయాలిన్ కూడా మనకి సాధారణంగా లాలాజలంలో ఉన్నటువంటి ఒక ఎంజైమ్ గా మనం పరిగణిస్తూ ఉంటాం అన్నమాట. ఇదేంటి, లాలాజల గ్రంథులకి సంబంధించినటువంటి అంశం. ఇదేంటి, నోరుకి సంబంధించిన అంశం. నెక్స్ట్ ఏంటి, మరి దీని తర్వాత ఏంటంటే అమ్మా మనకి చెప్పాలి నాలుక అని చెప్పేసి. ఇగోండి ఇక్కడ మీరు మళ్ళీ పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసేసుకోండి, లాలాజల గ్రంథులకు సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ ఏంటమ్మా, నాలుగు చెరిపేస్తున్నా. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే నాలుగుకు సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడాలి. ఈ నాలుగుకు సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, నాలుగు మీద పెద్దగా మన క్వశ్చన్స్ అనేవి రైజ్ అవ్వవు. కేవలం ఏమడుగుతారంటే టేస్ట్ కి సంబంధించినటువంటి కణాలు ఏమైనా ఉన్నాయా, అందులో ఏ టేస్ట్ లో కనకూడదు ఏంటని చెప్పేసి వాటికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా. సో చూడండి అమ్మా, ఇప్పుడు ఏంటి దీని తర్వాత నాలుక అని చెప్పేసి ఒక మాట మాట్లాడు. ఏదమ్మా, నాలుక. ఈ నాలుక అనేది ఏదైతే ఉందో సాధారణంగా నాలుక అనేది 10,000 రుచులకు పైగా గుర్తుపట్టగలదు. ఏదమ్మా, 10,000 రుచులకు పైగా గుర్తుపట్టగలదు అనమాట. ఓకేనా. అదేవిధంగా నాలుక అనేది ఏదైతే ఉందో ఫ్రెన్యులం అని పిలువబడుతున్నట్టు ఒక కండరం చేత అతుక్కోబడి ఉంటుంది. ఏంటనమ్మా, ఫ్రెన్యులం అని పిలువబడుతున్నటువంటి ఒక కండరం చేత అతుక్కోబడి ఉంటుంది అనమాట. ఇక రాస్తున్నా చూడండి తెలుగులో, ఫ్రెన్యులం అని పిలువబడుతున్నట్టు ఒక కండరం చేత అతుక్కోబడి ఉంటుంది అనమాట. ఎవరు, నాలుక. ఈ నాలుకలో ఉన్నటువంటి టేస్ట్ బర్డ్స్ ఉంటాయి, వీటిని మనం ఏమని పిలుస్తాం అంటే రుచి మొగ్గలు అని చెప్పేసి మనం పిలుస్తాం. ఎవరు పిలుస్తామా, రుచి మొగ్గలు. అంటే టేస్ట్ బర్డ్స్ అంటారు. సర్కంఫోలియేట్, సర్కంవాలేట్ అని చెప్పేసి పిలువబడుతుంది. టేస్ట్ బర్డ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇవన్నీ కూడా టేస్ట్ ని మనకి గుర్తింపు చేయడానికి ఉపయోగపడతా ఉంటాయి అన్నమాట. ఇది నాలుగుకి సంబంధించినటువంటి అంశం. ఓకేనా. నెక్స్ట్ ఇందులోని ప్రీవియస్ క్వశ్చన్, నాలుగులో చేదు అనేది ఎక్కడ ఏ భాగంలో గుర్తించగలం అంటే నాలుకకు వెనక భాగం. ఏదమ్మా, నాలుకకు వెనక భాగం. ముందు భాగం ఏం చేస్తుందంటే ఉప్పు. ఏదమ్మా, ఉప్పు. ఈ అంచుల్లో పులుపు. ఓకేనా. ఈ సెంటర్
సింపుల్ అమ్మా. నువ్వు చాక్లెట్ ఇస్తే ఎక్కడ పెడతావు? నాలుగు ముందు పెడతావు ఏంటి, లేకపోతే గొంతులో పడేసుకుంటావా? చాక్లెట్ ఇస్తే ఎక్కడ పెడతావు? నాలుగు మధ్యలో పెడతావు. స్వీట్, ఓకేనా. పులుపు ఈ సైడ్ తెలుసుకుంటే, ఉప్పు జస్ట్ ఇలా నాలుగు ముందు పెడితే ఉప్పు తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ వెనుక భాగం ఎవరమ్మా? చేదు, బెటర్. ఏది? చేదు. పులుపు అంటే సోరు, స్వీట్ అంటే తీపి, అవునా. ఉప్పు అంటే ఏది? సాల్ట్, ఓకేనా. ఇట్లాంటి మన టంగ్ లో మనం చదువుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? దీని నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అమ్మా, ఇక్కడ దంతం అని చెప్పేసి ఒక మాట మాట్లాడలేదమ్మా, దంతం. మరి దంతం గురించి మాట్లాడాలంటే సాధారణంగా మానవుల్లో దంతాలు 2 సార్లు వస్తాయి. ఎన్నిసార్లు వస్తాయమ్మా? 2 సార్లు. ఫస్ట్ టైం వచ్చే దంతాలు ఏమంటామంటే పాల దంతాలు అంటే, ఏమంటావమ్మా? పాల దంతాలు. మరి రెండోది ఏది? శాశ్వత దంతాలు అని పిలుస్తారు. ఏమమ్మా? శాశ్వత దంతాలు అని చెప్పేసి మనం పిలుస్తాం. మరి పాల దంతాలు ఎన్ని ఉంటాయంటే సాధారణంగా 20 ఉంటాయి. శాశ్వత దంతాలు ఎన్ని ఉంటాయమ్మా? 32 ఉంటాయి. ఓకేనా. తర్వాత జ్ఞాన దంతాలు అని చెప్పేసి పిలుస్తాం. ఈ జ్ఞాన దంతాలు సాధారణంగా 22 సంవత్సరాల వయసు వచ్చేసరికి కనబడతా ఉంటాయి. ఓకేనా. మానవుల్లో దంతాలు ఎన్నిసార్లు అమ్మా ఏర్పడ్డాయి? 2 సార్లు. సాధారణంగా దంతాలు అరేంజ్ అయ్యే పద్ధతిని ఏమంటారంటే, అమరే పద్ధతిని ఏమంటారు? డెంటిషన్ లేదా దంతాక్షయం అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? దంతాక్షయం. మరి మానవుల్లో 2 సార్లు దంతాలు ఏర్పడ్డాయి కాబట్టి డిఫ్యోడాంట్ డెంటిషన్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? డిఫ్యోడాంట్ డెంటిషన్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా. అట్లా కాకుండా మానవుల్లో ఉన్నటువంటి దంతాలు దవడలో అమర ఉండే విధానాన్ని ఏమని పిలుస్తారంటే థీకోడాంట్ డెంటిషన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? థీకోడాంట్ డెంటిషన్ అని పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్, దంతాలన్నీ ఒకే ఆకారంలో ఉంటే, ఒకే పరిమాణంలో ఉంటే హోమోడాంట్ డెంటిషన్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? హోమోడాంట్ డెంటిషన్ అని చెప్పేసి పిలుస్తారు. గుర్తుపెట్టుకో, దంతాలన్నీ కూడా ఒకే పరిమాణం, ఒకే ఆకృతిలో ఉంటాయి. అట్లా కాకుండా డిఫరెంట్ పరిమాణం, డిఫరెంట్ ఆకృతి ఉన్నారనుకోండి, హెటిరోడాంట్ డెంటిషన్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? హెట్రోడాంట్ డెంటిషన్ అని పిలుస్తారు. దంతాలు 2 సార్లు వస్తే ఏమంటారు? డిఫ్యోడాంట్ డెంటిషన్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? డిఫ్యోడాంట్ డెంటిషన్ అని పిలుస్తారు. ఎన్నిసార్లు వస్తాయి? 2 సార్లు వస్తాయి. మరి అన్ని ఒకేలా ఉంటే హోమో, వేరుగా ఉంటే హెట్రో. మరి దవడలో అమరడాన్ని ఏమంటాం? థీకోడాంట్ అంటాం. ఓకేనా. అట్లా కాకుండా చేప లాంటి జీవుల్లో దంతాలు వస్తుంటాయి పోతుంటాయి. అంటే బహుళవార దంతం పిలుస్తాం. వాటిలే పాలిఫియోడాంట్ డెంటిషన్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? పాలిఫియోడాంట్ డెంటిషన్. అంటే దంతాలు వచ్చి పోవడం ఏమంటామంటే పాలిఫియోడాంట్ డెంటిషన్ అని చెప్పేసి మనం పిలుస్తాం. అర్థమైందా? హోమోడాంట్, హెట్రోడాంట్, థీకోడాంట్, పాలిఫియోడాంట్, డిఫియోడాంట్, డెంటిషన్. అర్థమైంది కదమ్మా. మరి నెక్స్ట్ చూడండమ్మా, ఏనుగు లాంటి జీవుల్లో నువ్వు తీసుకున్నావు అనుకోండి, లేదమ్మా, ఏనుగు లాంటి జీవుల్లో నువ్వు తీసుకుంటే సాధారణంగా దంతాలు అనేవి 4 రకాలమ్మా. చెప్తాను, దంతం యొక్క నిర్మాణం గురించి మొత్తం చెప్తాను. ఓకేనా. సో చూడండి, ఏనుగు లాంటి జీవుల్లో కానీ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దంతం గురించి మాట్లాడదాం. ఒక దంతాన్ని నువ్వు తీసుకుంటే మీద భాగాన్ని ఏమంటావు అంటే క్రౌన్ అని పిలుస్తాం. దీన్నే కిరీటము. మధ్య భాగాన్ని మెడ భాగం లేదా నెక్ అని పిలుస్తారు. అడుగు భాగాన్ని, కింద భాగాన్ని రూట్ లేదా వేరు భాగం అని పిలుస్తారు. ఓకేనా. దంతం అంతా కూడా డెంటిన్ అనే ఒక పదార్థం చేత తయారవుతుంది. ఏం చేతమ్మా? డెంటిన్ అనే ఒక పదార్థం చేత. మరి దంతం మీద కప్పి ఉన్నటువంటి, దంతాన్ని కప్పుతూ ఉన్నటువంటి పొర ఏది? దంతాన్ని కప్పుతూ ఉన్నటువంటి పొర ఏదైతే ఉందో దాన్నే ఎనామిల్ అంట. ఏమంటావమ్మా? ఎనామిల్. ఇది శరీరంలో అతి దృఢమైనటువంటి పదార్థం, నాటు ఎముక. గుర్తుపెట్టుకో. ఇదేంటమ్మా? శరీరంలో అత్యంత దృఢంగా ఉన్న పదార్థం, హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ అవర్ బాడీ. ఓకేనా.
మరి ఇలాంటి దంతాలు ఏవైతే ఉన్నాయో మీకు డెంటిన్ చెప్పాను. దంతాల యొక్క అధ్యయనం ఏమంటామంటే ఒడెంటాలజీ అంటారు. ఏమంటారమ్మా? ఒడెంటాలజీ అని పిలుస్తారు. మరి దంతాలకు సంబంధించి వైద్యాన్ని ఏమంటామంటే డెంటిస్ట్రీ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? డెంటిస్ట్రీ అని పిలుస్తారు. అధ్యయనం అనేది ఒడెంటాలజీ అంటారు. ఇట్లా అయితే ఆ వైద్యాన్ని ఏమంటామంటే డెంటిస్ట్రీ అంటారు. ఓకేనా? మరి సాధారణంగా ఈ దంతాలు ఎన్ని రకాలంటే 4 రకాలు. ఇక ఇంగ్లీష్లో కూడా అయితే ICPM అంటాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్సిజర్స్ అంట. ఏమంటావమ్మా? ఇన్సిజర్స్. రెండోది ఏంటి? కెనైన్స్. మూడోది ఏంటమ్మా? ప్రీమోలర్స్. నాలుగోది ఏంటి? మోలార్స్ అంట. ఏమంటావమ్మా? మోలార్స్ అంట. మరి ఇన్సిజర్స్ అంటే ఏంటి? కొంతకాలు. ఏదమ్మా? కొంతకాలు. మరి కెనైన్స్ అంటే ఏంటి సార్? రదనికలు. మరి ఇవేంటి సార్? ప్రీమోలర్స్ అంటే ఏంటి? నములు దంతాలు అంటాము. మరి మోలార్స్ అంటే ఏంటి? విసురు దంతాలు అని అంటాం. ఏమంటామా? విసురు దంతాలు అని చెప్పేసి మనం పిలుస్తాం. మరి కొరుకు దంతాలు అంటే మీకు ఇక్కడ కొంతకాలు ఏవైతే ఉన్నాయో ఇవి దేనికంటే కొరగడానికి ఉపయోగపడతా ఉంటాయి. తర్వాత రదనికలు చీల్చడానికి ఉపయోగపడతా ఉంటాయి. ప్రీమోలార్స్ లేదా అక్కడ ఉన్నటువంటి నములు దంతాలు అనేది నమలడానికి ఉపయోగపడతాయి. లాస్ట్ మోలార్స్ ఏం చేసి విసరడానికి అంటే ఆహారం అటు ఇటు విసరడానికి ఉపయోగపడతా ఉంటాయి. కాబట్టి వాటిని ఏమంటారు? విసురు దంతాలు అంటాం. మరి చిన్న పిల్లల్లో దంతాక్ష అంటే దంత విన్యాసం ఎంతంటే 2102/2102 ఈక్వల్ టు 20 అని చెప్తాం. ఇది ఏదైతే ఉందో దంతాలకు సంబంధించిన ఫార్ములాస్ అన్ని ఒక వీడియోలో చెప్తాను. దంతాల బాడీలో ఉన్న ఫార్ములాస్ అన్ని కూడా ఒక వీడియోలో చెప్తాను. అదేవిధంగా పెద్దవారిలో ఉన్నటువంటి దంత విన్యాసం అంటే డెంటల్ ఫార్ములా ఇన్ అడల్ట్స్ ఎంత అంటే 2123/2123 ఈక్వల్ టు 32. ఇదెంతమ్మా? 20. ఎంత? 20. ఓకేనా? మరి అదేవిధంగా దంతాలకు వచ్చే వ్యాధులు ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఫ్లోరోసిస్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామా? ఫ్లోరోసిస్. ఇంకోటి ఏంటి? జింజివైటిస్ లేదా జింగివైటిస్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. అంటే దంతాల ఫ్లోరోసిస్ అంటే వాటర్లో అధిక గాఢతగా ఉన్నటువంటి ఫ్లోరోసిస్ ఎక్కువ ఉంటే ఫ్లోరోసిస్ వ్యాధి. ఫ్లోరిన్ ఎక్కువ ఉంటే ఫ్లోరోసిస్. జింజివైటిస్ అంటే చీము కారుతా ఉంటుంది మన దంతాలు. ఓకేనా? ఇది దంతాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అమ్మా. తర్వాత ఏంటి? తర్వాత మనం జీర్ణాశయానికి సంబంధించినటువంటి అంశం అమ్మ. చాలా ఈజీ టాపిక్ ఇది. జీర్ణాశయం అంటే అమ్మా ఇప్పుడు ఒకసారి మీరు డయాగ్రామ్ని గమనిస్తే ఇదేమో నాసల్ క్యావిటీ, ఇదేమో వారల్ క్యావిటీ. ఈ రెండు కలిసే ప్రదేశాన్ని ఏమంటాం అంటే మనం గ్రసని అని చెప్పేసి పిలుస్తాం. ఏమని పిలుస్తామా? గ్రసని. మరి గ్రసని ఇంగ్లీష్లో ఏమంటాం? ఫ్యారింగ్స్ అంటే. ఏమంటామా? ఫ్యారింగ్స్. మరి ఇలాంటి ఫ్యారింగ్స్ కంటిన్యూ అవుతూ ఎందులో ఓపెన్ అవుతుంది అంటామా? జీర్ణాశయంలోనికి ఓపెన్ అవుతుంది. ఎక్కడికి ఓపెన్ అవుతామా? జీర్ణాశయంలోనికి ఓపెన్ అవుతుంది. మరి ఓపెన్ అయినటువంటి జీర్ణాశయం గురించి కొంచెం మాట్లాడాలి. జీర్ణాశయం అనేది ఏదైతే ఉందమ్మా, జీర్ణాశయం సాధారణంగా 3 భాగాలుగా వర్గీకరిస్తూ ఉంటాం. ఎన్ని భాగాలుగా? 3 భాగాలుగా వర్గీకరిస్తూ ఉంటాం. ఇవ్వండి, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకేనా? 3 భాగాల్లో అమ్మా ఇక్కడ భాగంలో ఒక మూత ఉంటుంది, కింది భాగంలో కూడా ఒక మూత ఉంటుంది. అర్థమైంది? గుర్తుపెట్టుకో. వీటిని ఏమంటాం అంటే సంవరిణి అని పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? సంవరిణి. దీన్ని ఏమని పిలుస్తాం? దీన్ని కూడా సంవరిణి పిలుస్తాం. జాగ్రత్త చూడండి. ఫస్ట్ వన్ హార్దిక జీర్ణాశయం లేదా కార్డియాక్ స్టమక్ అంటాం. రెండోది ఫండిక్ జీర్ణాశయం లేదా ఫండిక్ స్టమక్ అంటాం. మూడోది ఏంటంటే పైలోరిక్ అంటే జఠర నిర్గమ జీర్ణాశయము అని చెప్పేసి మనం పిలుస్తాం. ఓకేనా? సో ఫస్ట్ హార్దిక జీర్ణాశయం, ఫండిక్ జీర్ణాశయం, తర్వాత జఠర నిర్గమ జీర్ణాశయం 3 భాగాలుగా మనం సపరేట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? మరి బిట్ ఏంటి? 3 భాగాలు అతిపెద్ద భాగం ఏదంటే ఫండిక్ జీర్ణాశయం. ఏదమ్మా? 3 భాగాలు అతిపెద్దది ఏదమ్మా? ఫండిక్ జీర్ణాశయం. ఒకసారి చూడండి జీర్ణాశయం డయాగ్రామ్ మరొకసారి గమనించండి జాగ్రత్తగా. ఈ జీర్ణాశయం డయాగ్రామ్ మనం తీసుకుంటే ఫస్ట్ వన్ ఇగోండి, ఇదేమో కార్డియాక్ స్ఫింక్టర్ అంటాం. అంటే హార్దిక సంవరిణి అని పిలిస్తే ఏమని పిలుస్తామమ్మా? హార్దిక
సంవరిని అని పిలుస్తాం. మరి ఇక్కడ ఉండేది ఏంటమ్మా? జఠర నిర్గమ సంవరిని అని పిలుస్తాం. మధ్యలో ఎవరు? ఇది కార్డియాక్, ఇదెవరు? ఫండిక్, ఇదెవరు? పైలోరిక్. అర్థమైందా? 3 భాగాలు ఏది పెద్దమ్మా? ఫండిక్ పెద్ద, బిట్ ఇక్కడ వస్తుంది ఈజీ. ఓకేనా? మరి పొట్టలో ఉత్పత్తి అవుతున్నటువంటి పదార్థాలు ఏమైనా ఉన్నాయంటే వాటిలో గ్యాస్ట్రిక్ ఆమ్లాలు అంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామా? ఏమని పిలుస్తాం? గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అని పిలుస్తాం. మరి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని ఎవరెవరంటే సాధారణంగా HCl పిలుస్తాం. ఎవరిని పిలుస్తామమ్మా? ఎవరిని పిలుస్తాం? HCl. దాన్నే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాము? హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది జీర్ణాశయానికి సంబంధించిన అంశం. దీని తర్వాత ఏంటంటే అమ్మా మనకి ఈ ఏదైతే మనకి జీర్ణ వ్యవస్థ ఉందో వీటికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు ఫుల్లీ ఓపెన్ చేసి మొత్తం సిస్టమ్ అంతా కూడా మీకు కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో మేము చేస్తాం. సో మై డియర్ స్టూడెంట్స్, మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఆర్కే అకాడమీ యాప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆర్కే అకాడమీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంప్లీట్ క్లాసెస్ అన్ని కూడా మనకి ఆర్కే అకాడమీ యాప్లో మనకి దొరుకుతూ ఉంటాయి. సో అందరూ కూడా విత్ లో కాస్ట్ లో ప్రైస్తో మేము ఏంటంటే క్లాసెస్ కూడా మీకు అందిస్తూ ఉంటాం. అదేవిధంగా రాబోతున్న SAPCకి సంబంధించినటువంటి క్లాసెస్, డెమాన్స్ట్రేషన్ క్లాసెస్ అన్ని కూడా యూట్యూబ్లో మేము రిలీజ్ చేస్తాం. అదే ప్రతి సబ్జెక్ట్, ప్రతి టాపిక్లోని ప్రతి సబ్జెక్ట్ కూడా ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్ కూడా మీకు యూట్యూబ్లో మేము రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకేనా? థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.